రైట్ అండి. నిన్న కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా, ఈరోజు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. సమ్ మోర్ క్వశ్చన్స్ వీ విల్ డిస్కస్ టుడే. ఓకేనా? సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడండి? ఫైండ్ రాంగ్ వన్ అంటున్నాడు. ఏం చేయాలండి? రాంగ్ వన్ ఏదో కనుక్కోవాలి, ఏది ఈ సిరీస్లో. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్, సొల్యూషన్ చూద్దామండి. ఓకేనా? 2, 11, 38, 197, 1172, 8227, 65806. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎంత వెళ్ళిపోయింది? 65,000కి వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా మల్టిప్లై అవుతూ వెళ్తుందని అర్థం అయిపోవాలి మనకు. ఓకేనా? రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాడండి? 8 × 8 64కి దగ్గరలో ఉంది. సో సంథింగ్ ఇంటూ 8 చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ ప్లస్ చేస్తున్నాడు, మైనస్ చేస్తున్నాడు తెలియదు. 8 అయితే మల్టిప్లై చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇక్కడ చేస్తున్నాడా? 11 7 77. సో 82కి దగ్గర ఉంది. సో 7 6 5 4 3 చూద్దామండి, అప్లై చేద్దాం. 2 × 3కి +5 ఎంత యాడ్ చేస్తున్నాడు? ప్లస్ ఎంత యాడ్ చేస్తున్నాడండి? 6 + 5 11. ఓకే, నెక్స్ట్ 11 × 4 ఇక్కడ ఎంత ఇచ్చాడు? 38 ఇచ్చాడు. సో నేనేం చేస్తున్నాను? 11 × 4 44 -6 చేస్తానండి. ఏమొస్తుంది? 38 వస్తుంది. రైట్, ఓకే. ఈ సిరీస్లో ఫాలో అవుతున్నాడా చూద్దాం. 38 ఎంత అండి? 38 × 4 చేశాడు, అదే ఇక్కడ 5 చేయండి. 38 × 5 ఏం రావాలా? ప్లస్ మైనస్ పోయింది. నెక్స్ట్ ఏం రావాలా? నెక్స్ట్ నాకు +7 రావాలా? వస్తుందా చూద్దాం. 5 8 40, 5 3 15 + 4 ఎంత అండి? 190 + 7 197. ఓకే, వచ్చింది. మేబీ ఈ సిరీస్ ఫాలో అవుతున్నాడని అర్థమైపోతుంది. 197 ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలా? 6, ఇక్కడ +7 అయిపోయింది. నెక్స్ట్ -8 చేయాలా? చూద్దాం వస్తుందా. 6 7 ఎంతండి? 7 6 42, 6 9 54, 58, 6 1 6 + 5 11, 1182 -8 ఎంత రావాలండి? 12 - 8 4 7 1 1 1174 రావాలా? బట్ కానీ ఇక్కడ ఎంత ఉంది మనకు? 1172 ఉంది. సో చూద్దామండి. 1174 ఉంది కదా, 1174 ఇంటూ 7 + 9 ఈ టర్మ్ రావాలి మనకు. అప్పుడు కరెక్ట్ ఈ ఫార్మాట్లో ఈ ప్యాటర్న్ అప్లై అవుతుందని అర్థం అవ్వాలా. 7 4 28, 7 7 49, 51, 7 1 7 + 5 ఎంత అండి? 7 + 5 12, 7 1 7 8 + 9 ఎంత అండి? 17 2 2 8. ఎస్, సో నాకు ఈ ప్యాటర్న్లో అప్లై అవుతుంది. 2 × 3 చేసి +5 చేసినాడు. నెక్స్ట్ 11 × 4 -6 చేశాడు. నెక్స్ట్ ఇంటూ 5 + 7 ఇంటూ 6 -8. చూసారా ఎంత డీప్గా ఇచ్చాడో ఈ క్వశ్చన్? అర్థమవుతుంది. ఇంటూ 3 + 5 అసలు పొంతనే లేకుండా చేసేసాడండి. ఓకేనా? ఇటువంటి థాట్స్ మీకు ఎగ్జామ్లో రావాలి అంటే మీరేం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్ అండి. సో దీనికి ఆన్సర్ ఏంటండి? 1174. 1174 ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడు? 1172 ఇచ్చాడు. సో ఇది రాంగ్ టర్మ్. రాంగ్ టర్మ్ ఏంటండి? 1172. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకొని సొల్యూషన్ ట్రై చేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాను అండి? ఫైండ్ ద రాంగ్ వన్ అండి. సిరీస్ ఇన్కంప్లీట్ కాదు, ఫైండ్ ద రాంగ్ వన్. రాంగ్ ఇచ్చాడు, రాంగ్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏమి ఇచ్చాడు? 16, 19, 21, 30, 46, 71, 107. ఓకేనా? దీంట్లో ఏదో తప్పు నెంబర్ ఇచ్చాడంట, రాంగ్ నెంబర్ ఏదో కనుక్కోవాలి మనం. చూడండి, ఇది మల్టిప్లై సిరీస్లో ఉండే అవకాశం ఉందా? లేదండి. మనకు సిరీస్ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ మనం అడిషన్ మెథడ్ కానీ డిఫరెన్స్ మెథడ్ కానీ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 ఉంది.
దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి 2, దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి 9 ఉంది, డిఫరెన్స్ 16, డిఫరెన్స్ ఎంత ఉందండి డిఫరెన్స్ 71 మైనస్ 46, 11లో 6 పోతే ఎంత అండి 5, 6 ఉంటుంది, 6లో 4 పోతే 2, ఓకే 25. ఇది ఏం ప్యాటర్న్ అండి మనకు యాక్చువల్గా 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్, నెక్స్ట్ ఏం రావాలా 6 స్క్వేర్ రావాలా ఉందా, అంటే 36 రావాలా ఉందా, ట్రై చేద్దాం. 107 మైనస్ 71, 6, 10 మైనస్ 7 3, ఎస్ 36. సో డిఫరెన్స్ వచ్చేసి మనకు సిరీస్లో ఇచ్చాడు అని అర్థమవుతుంది. సో ఇక్కడ 36 అంటే 6, 5, 4 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఉండాలా, నెక్స్ట్ ఏమి ఉండాలా 1 స్క్వేర్ ఉండాలా, అంటే 1 ఉండాలా, అంటే ఏం సిరీస్ అయిపోవాలా 16 మైనస్ 1, 16 ప్లస్ 1 ఎంత అండి 16 ప్లస్ 1 17, ఓకేనా 17 ప్లస్ 4 21, ఓకేనా. నెక్స్ట్ అంతే కదండి, ఇక్కడ సిరీస్ కంప్లీట్ అయిపోతుందా. నెక్స్ట్ ఏం రావాలా 21 ప్లస్ 9 30, సిరీస్ అదే ఫామ్ అయిపోతుంది. 71 107 36 25 ఎంత అండి 16 9, నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ 4, నెక్స్ట్ 1 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్, అంటే ఏం తప్పించాడండి మనకు 17 ఇవ్వాల్సిన ప్లేస్లో ఏమి ఇచ్చాడు 19 ఇచ్చాడు, అంటే తప్పేది రాంగ్ నెంబర్, 19 ఇస్ ద రాంగ్ నెంబర్, 19 ఆప్షన్ ఏ అండి. అర్థమవుతుందా ఎలా చేసుకుంటూ పోవాలో మనము. సో ఫస్ట్ ఏం చేసినాం డిఫరెన్స్ కనుక్కుంటూ పోయినాం, డిఫరెన్స్ కనుక్కుంటూ పోతుంటే మనకు ఒక ప్యాటర్న్ వెంబడే మైండ్లోకి వచ్చేసింది. సో సిరీస్ డిఫరెన్స్ చేసుకుంటూ పోయినాడు అనేది, సో దాన్ని అప్లై చేసుకుంటూ పోయినాం, మనకు ఫైండ్ అవుట్ రాంగ్ టర్మ్ ఏదో తెలిసిపోయింది. ఓకేనా, రైట్ అండి, ఇలా చేసుకుంటూ పోవాలండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీడియో పాస్ పెట్టుకుని సొల్యూషన్ ట్రై చేస్తున్నారండి మీరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఇది కూడా రాంగ్ వన్ అండి, ఫైన్ ద రాంగ్ వన్. ఓకేనా, 7 9 16 25 41 68 107 173, రైట్. ఏమడుగుతున్నాడంటే ఫైన్ ద రాంగ్ వన్ అంటున్నాడు. సరే, మ్యాక్సిమం మల్టిప్లైలో ఉండే అవకాశం ఉందా అండి, సిరీస్ మనకు కొంచెం దగ్గర ఉంది. సో డిఫరెన్స్ ట్రై చేద్దామండి, డిఫరెన్స్ చూద్దాం. అడిషన్ ఎంత ఉందండి, డిఫరెన్స్ ఎంత 2, డిఫరెన్స్ ఎంత అండి 9కి 16కి డిఫరెన్స్ ఎంత అండి 16 మైనస్ 9 7, డిఫరెన్స్ 9, ఓకే. 45కి 25కి డిఫరెన్స్ ఎంత అండి 11 మైనస్ 5 6 3 1 16 ఉంది. ఓకేనా, ఇక్కడ 3 స్క్వేరు 4 స్క్వేరు చూద్దామండి. నెక్స్ట్ ఏమన్నా వస్తుందా, 68 మైనస్ 41 7 27 వచ్చింది, రావట్లేదు. ఓకేనా, సో సిరీస్ అనే ప్యాటర్న్ అనుకున్నాము ఇక్కడ చూసి, కానీ అప్లై కావట్లేదు. సో నెక్స్ట్ టైం చూద్దామండి, నెక్స్ట్ ప్యాటర్న్ అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 7 ప్లస్ 9 ఎంత అండి 16. ఓకేనా, 7 ప్లస్ 9 ఎంత 16 అయింది. ఓకే, నెక్స్ట్ 9 ప్లస్ 2 టర్మ్స్ తీసుకోండి, 7 ప్లస్ 9 16. ఫస్ట్ ఈ టర్మ్స్, నెక్స్ట్ ఈ టర్మ్స్, 9 ప్లస్ 16 ఎంత 25 వచ్చింది, రైట్. నెక్స్ట్ 16 ప్లస్ 25 ఎంత 41, రైట్ వచ్చింది. నెక్స్ట్ 25 ప్లస్ 41 ఎంత రావాలి 41 ఎంత 66 రావాలి, బట్ ఇక్కడ 68 ఉంది. ఓకే, చూద్దామండి. 66కి మళ్ళీ ఏం చేయాలి మనము 41 ప్లస్ 66 చేయాలి, అప్పుడు 107 రావాలి మనకు. ఎంత 66 7 107, ఎస్ 107 వచ్చింది. అంటే ఇక్కడ ఏం తప్పించాడండి 68 తప్పించాడు. 66కి నేను ఇదే ప్యాటర్న్ అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. ప్రీవియస్ టర్మ్ 7 ప్లస్ 9 16, 16 ప్లస్ 9 25, 25 ప్లస్ 16 41, 41 ప్లస్ 25 66 రావాలి, బట్ కానీ 68 ఇచ్చాడు.
66 + 41 107 వచ్చింది. ఓకేనా. సో రాంగ్ టైం ఏంటండి? రాంగ్ టైం ఈ 68 ఆప్షన్ డి ఆప్షన్ 68 ఇస్ ద రాంగ్ వన్. ఓకేనా. రైట్ అండి. చూసారా, మనం ఫస్ట్ ఏం చేసాం, డిఫరెన్స్ ట్రై చేసాం, అప్లై అయిందా, అప్లై కాలే. ఇక్కడ మనకు 36 వచ్చింటే మేబీ స్క్వేర్స్ డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుండే, బట్ 27 వచ్చింది. 27 అంటే 3 క్యూబ్ అయిపోతుంది, ఇది ఏమైపోతుంది 4 స్క్వేర్ అయిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏం చేసాం, 7 + 9 చేసాం, వచ్చింది మనకు సొల్యూషన్. రైట్ అండి. ఇలా డిఫరెంట్ మెథడ్లు ఆలోచించాలండి. మీరు ఎగ్జామ్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి క్యాలిక్యులేషన్లలో. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమండి. ఏమి ఇచ్చారండి సిరీస్, డెసిమల్స్ వచ్చాయండి. సో బీ కేర్ఫుల్. 2, 3.5, 7.5, 26.25, 118.125. ఓకేనా. ఫైన్ ద రాంగ్ వన్ అన్నాడండి. ఓకేనా. క్వశ్చన్ చూడండి, ఫైన్ ద రాంగ్ వన్. ఓకేనా. రైట్. ఏమి ఇచ్చాడండి? ఓకే, నేను 4 × 1/2 చేస్తా, ఏమొచ్చిందండి 2 వచ్చింది. అంటే 4 × 0.5 చేస్తే నాకు ఎంత వచ్చింది, 2 వచ్చింది. 1/2 అంటే ఏంటంటే 0.5 రాసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. 2 × 3.5 ఇచ్చాడు. సో 2 × 2 చేస్తే 4 వస్తుంది. నేనేం చేస్తానండి 1.5 చేస్తా. 1.5 చేస్తే ఏమొచ్చింది, 3 వచ్చింది. ఆర్ 2 × 2 చేయండి, 4 వస్తుంది. -0.5 చేయండి, ఏమొస్తుంది 3.5 వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి మనం ఇప్పుడు, 4 × 0.5. ఇక్కడ ఏమైనా ప్లస్ కానీ మైనస్ కానీ చేసామా, ఏం చేయలేదు. సో ఏం చేసుకుంటాం, +0 చేసుకుంటాం, ఏమొచ్చింది 2 వచ్చింది. నెక్స్ట్ 2 × 2.5 చేశాడు, -0.5 ఎంత వచ్చింది, 3.5 వచ్చింది. ఓకేనా. ఈ ప్యాటర్న్ అప్లై అవుతుందా లేదంటే ఈ ప్యాటర్న్ అప్లై అవుతుందా చూద్దామండి. నేను డైరెక్ట్ 0.5 నుంచి 1.5 + 1.5 యాడ్ చేసేసా. దీనికి ఎంత 2 అయిపోయింది. ఇక్కడ ఏం చేసా, 1 యాడ్ చేసా. చూద్దాం ఇది అప్లై అవుతుందో అది అప్లై అవుతుందో. నెక్స్ట్ ఏం చేద్దామండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 3 కదా, 3 × 1.5 కదా, నెక్స్ట్ ఏమవుతుంది 2.5 అవుతుంది. అంతే కదా. 1 యాడ్ చేస్తే 0.5 + 1 1.5, 1.5 + 1 2.5. చూడండి 2.5 × 3 7.5. ఓకే 7.5 వచ్చింది. సో మేబీ ఈ సిరీస్ ఫాలో అవుతుండాలా, ఇక్కడ వస్తుందా చూద్దాం. ఏం చేసినాడు, 3.5 నెక్స్ట్ ఏం చేయాలండి, +1.5. 1.5 అంటే ఎంత అవుతుంది, 3.5 అవుతుంది. 3.5 × 3.5 ఎంత అండి, ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ +0 చేయాలా. అంటే 3.5 × 3.5 35 స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది 25. ఏమొస్తుంది 4 4 3 12 12.25 వస్తుంది. 12.25 వచ్చిందా, రాలేదు. 7.5 వచ్చింది. అంటే ఏ సిరీస్ ఫాలో అవుతున్నాడు, ఈ సిరీస్ ఫాలో అవుతున్నాడు. అంటే 4 × 0.5, 2 × 1.5, 3 × 2.5. నెక్స్ట్ ఏం రావాలండి, 7.5 × 3.5 రావాలా. వచ్చిందా ఆన్సర్, ఇక్కడ చూడండి 7.5 × 3.5. 5 5 = 25, 5 7 = 35, 37, 3 5 = 15, 3 7 = 21, 22, 5 12, 6 2 26.25. ఎస్ 26.25 వచ్చింది. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 3 రావాల్సిన ప్లేస్లో 3.5 ఇచ్చాడు. సో రాంగ్ టైం ఏంటి, 3.5 అయితే రాంగ్ వన్. సో ఆన్సర్ సి ఆప్షన్ సి. ఓకేనా. రైట్ అండి. చూసామా, ఫస్ట్ 4 × 0.5 రాసుకొని 2 వచ్చింది. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ 2.5 2 × 1.5 చేసాం, 1 యాడ్ చేసి. లేదంటే ఫస్ట్ 2 × 1 చేయండి, 2 రావాలా. కానీ ఇక్కడ 3.5 ఇచ్చాడు. సో నేను ఏం చేసిన, డైరెక్ట్ 1.5 చేసుకున్నా. ఆర్ 2 × 2 చేసుకొని -0.5 చేసిన. నెక్స్ట్ ఇదే అప్లికబుల్ ఇక్కడ చేసా చూసినారా. నెక్స్ట్ ఏం చేసా, 3.5 × ఇక్కడ 1.5 యాడ్ చేసా కదా, నెక్స్ట్ 3.5 చేసా. వచ్చిందా, రాలేదు. సో ఈ ప్యాటర్న్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా. 0.5, 1.5, 2.5, 3.5, నెక్స్ట్ 4.5 రావాలా. 26.25 × 4.5 రావాలా. వస్తుందా ఆన్సరు. 5 5 = 25, 5 2 = 10, 11 12, 5 6 = 30, 31,
5 2 जा 10 13 4 5 जा 20 4 2 जा 8 0 1 క్యారీ 4 6 जा 24 25 2 క్యారీ 4 2 जा 8 9 10 వస్తుందా 5 2 1 8 1 1 ఎన్ని 3 డిజిట్స్ 118.125 ఎస్ వచ్చింది ఓకేనా. సో రాంగ్ వన్ ఈజ్ 3.5 ఆప్షన్ సి రైట్ అండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేసి ఉండాలండి. ప్రీవియస్ క్వశ్చన్ చూస్తారు కదా సేమ్ అదే ప్యాటర్న్లో ట్రై చేయండి ఓకేనా. చూద్దామండి సొల్యూషన్ చూద్దాం. 16 4 2 1.5 1.75 1.875 ఇచ్చాడు. చూద్దామండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేశాడు 4 ఇంటూ 0.5 చేసి ఎంత వచ్చింది 2 వచ్చింది అంతే కదండి. 4 ఇంటూ 0.5 4 5 20 2 ఓకేనా. సో ఇక్కడ 0.5 చేశాడు కదా. ప్రీవియస్ టైం ఏమి ఉండాలా ఉంటే 16 ఇంటూ 0.5 ఉండాలా లేదంటే 16 ఇంటూ 0.25 చూద్దామండి. దీంట్లో ఆఫ్ కదా 0.5లో ఆఫ్ ఎంత 0.25 చూద్దామండి. 16 ఇంటూ ఆఫ్ ఎంత అండి 8. ఇక్కడ 8 ఉందా లేదు. సారీ 4 ఉందా 4 లేదు. నెక్స్ట్ ఏం రావాలో నాకు 4 రావాలా. 4 రావాలంటే ఏం చేయాలా నేను దీంట్లో ఆఫ్ ఎంత 4 వస్తుంది అంతే కదా. 25 ఇంటూ 16 ఎంత అవుతుందండి 25 6 150 ఓకేనా. 25 1 25 ప్లస్ 15 ఎంత అండి 30 40 2 డిజిట్స్ 4 వస్తుంది ఓకేనా. సో అర్థమవుతుందా. అంటే ఏం చేశాడు ఫస్ట్ ఏం చేశాడు ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ ఏం చేశాడు 16 ఇంటూ 0.25 చేశాడు ఏమొచ్చింది 4 వచ్చింది రైట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాడు 4 ఇంటూ 0.5 చేశాడు 2 రావాలి వచ్చిందా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా యాజ్ పర్ ప్యాటర్న్ 2 ఇంటూ 2.5 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సారీ 0.25 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఎంత 0.75 రావాలా వచ్చిందా చూద్దామండి. 75 2 జా 150 అంటే 1.5 వచ్చిందా ఎస్ వచ్చింది. నెక్స్ట్ 1.5 ఇంటూ 1 చేయాలి అంతే కదండి. 0.75 ప్లస్ 0.25 అంటే 1.00 అంతే కదండి. సో 1.5 ఇంటూ 1 ఎంత రావాలి నాకు 1.5 రావాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 1.75 ఇచ్చాడు. చూద్దామండి నెక్స్ట్ ఈ టర్మ్ వస్తుందా లేదా చూద్దాం. 1.5 ఇంటూ నెక్స్ట్ టైం రావాలా 1.25 రావాలా అర్థమవుతుందా. ఇది చేస్తే నాకు ఇది రావాలా అప్పుడు మనం ఈ ప్యాటర్న్ ఫాలో అయినట్టు అర్థమవుతుంది. అప్పుడు ఇక్కడ 1.75 ప్లేస్లో 1.5 రావాలని అర్థమవుతుంది. చూద్దామండి 1.5 ఇంటూ 1.25 ఏమవుతుంది 5 5 జా 25 5 1 జా 5 6 7 2 5 జా 10 2 1 జా 2 3 5 1 చూద్దామండి 5 7 8 1 1 2 3 1 2 3 ఎస్ 1.875 వచ్చింది. సో ఏం తప్పు ఏమి ఇచ్చాడండి రాంగ్ నెంబరు 1.5 ప్లేస్లో ఏమి ఇచ్చాడు 1.75 ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి ఉండాలి మనకు 1.5 ఉండాలా అంతేనా. దీన్ని ఇంటూ 0.25 చేశాడు దీన్ని ఇంటూ 0.5 చేశాడు దీన్ని ఇంటూ 0.75 చేశాడు దీన్ని ఇంటూ 1 చేశాడు ఓకేనా. అప్పుడు 1.5 రావాలా. అప్పుడు దీన్ని ఇంటూ 1.25 చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఆప్షన్ ఈజ్ 1.5. అంటే తప్పు నెంబర్ కనుక్కోవాలండి మళ్ళీ 1.5 పెట్టారు అది కాదు. ఏం తప్పిచ్చాడు 1.75 తప్పిచ్చాడు. సో ఆప్షన్ బి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి 1.5 వచ్చింది కదా ఆన్సర్ 1.5 పెడతారు అది కాదు. దీంట్లో ఇచ్చిన తప్పు నెంబర్ ఏది ఫైండ్ అవుట్ చేయాలా రాంగ్ వన్ ఏది 1.75 ఆప్షన్ బి ఓకేనా. అర్థమవుతుందా. పొరపాటున మీరు ఇంత క్యాలిక్యులేషన్ చేసి పొరపాటుని ఆన్సర్ పెట్టినారనుకో ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఇదంతా టైం అంతా వేస్ట్ మీ మార్కులు వేస్ట్ ఓకేనా. బీ కేర్ఫుల్ అండి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలా ఓకేనా. రైట్ అండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేసి ఉండాలండి మీరు ఓకేనా. చాలా 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 సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఏం చేశాడండి 2 9 28 65 126 216 344 రైట్. ఏం చేశాడండి ఇదేంది 3 స్క్వేర్ అనుకోండి ఏమవుతుంది ఇదేమైపోతుందండి 3 క్యూబ్ ప్లస్ 1 ఇదేమైపోతుంది 4 క్యూబ్ ప్లస్ 1 ఇదేమైపోతుందండి 5 క్యూబ్ ప్లస్ 1 ఇదేమైపోతుందండి 6 క్యూబ్ ప్లస్ 0 అవుతుంది.
ఇదేమైపోతుందండి 7³ + 1 అన్ని క్యూబ్ ప్లస్ 1లో వస్తున్నాయి. ఓకేనా, క్యూబ్+1 ఇది ఎట్లా రాసుకుంటారంటే 3² అని రాసుకుంటారా? 3² అని రాసుకోకూడదు. ఇప్పుడు ఇది ఏమని రాసుకోవాలా? 2³ + 1 అని రాసుకోవాలా? ఎంత అంటే 8+1. ఓకేనా, ఇదేమని రాసుకుంటాం? 1³ + 1 అని రాసుకుంటాం. అర్థమవుతుందా? ఏ ఫార్మాట్లో పోతుందండి? n³ + 1 n³ + 1. ఓకేనా, 1³ + 1 2³ 3³ 4³ 5³ 6³ + 0 చేశాడు. ఇక్కడ 6³ ఎంత? యాక్చువల్గా 216, కానీ ఇచ్చిన ఆప్షన్ 216 ఇచ్చాడు. సో యాక్చువల్గా మనకి ఏం రావాలా? 217 ఉండాలా. 217 ఉండాల్సిన ప్లేస్లో ఏముంది? 216 ఉంది. సో రాంగ్ వన్ ఈజ్ 216. ఓకేనా, రాంగ్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సొల్యూషన్ వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉండాలండి మీరు. ఓకేనా, రైట్. క్వశ్చన్ చూస్తుండా? ఈ క్వశ్చన్ చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. సో ఇటువంటి క్వశ్చన్ కూడా ఉంటుందనేది ప్రీవియస్గా ఒక క్వశ్చన్ చూసాము. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూస్తున్నాము. చూద్దామండి ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, ట్రై చేయండి. ఒకవేళ మీకు తప్పితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ వస్తే మీరు ట్రై చేసి ఆన్సర్ వచ్చింటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేదంటే సొల్యూషన్ చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ట్రై చేసిన మెథడ్ ఏంటంటే ఇక్కడ 5 యాడ్ చేశాడు. ఓకే, ఇక్కడ 10 యాడ్ చేశాడు. ఓకే, ఇక్కడ ఎంత యాడ్ చేశాడు? 40 - 29 ఎంత అండి? 11 వచ్చింది. సో 5కి 10కి 11కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ సొల్యూషన్ చూస్తే ఏమొచ్చిందంటే ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ 5 అంటే ఏమొచ్చింది? 1 + 4. చూసారా? 1 + 4 ఎంత? 5. 1 + 4 5 కదా, అంటే 14 + 5 ఎంత? 19 అయింది. నెక్స్ట్ ఏం చేశాడు? 1 + 9 ఎంత? 10. 19 ప్లస్ ఎంత అండి? 10 యాడ్ చేసింటే ఏమొచ్చింది? 29 వచ్చింది. గుడ్, బాగానే ఉంది. 29 29 + 11 యాడ్ చేశాడు. ఏమొచ్చిందండి? 40 వచ్చింది. గుడ్. నెక్స్ట్ 40 + 4 + 0 ఎంత అండి? 4. సో 40 + 4 ఎంత? 44. గుడ్, బాగుంది. నెక్స్ట్ 40 + 44 4 + 4 ఎంత? 8. అంటే 44 + 8 ఎంత యాడ్ చేయాలండి? ఏం రావాలా అప్పుడు? 52 రావాలా. బట్ కానీ వచ్చింది మనకు 51 వచ్చింది. చూసారా? అసలు ఈ ప్యాటర్న్ గమనిస్తే +5 +10 +11 +4 +8 అసలు ఏదైనా ప్యాటర్న్ వస్తుందా? అస్సలు రాదు. బట్ కానీ గమనిస్తే 1 + 4 5 1 + 9 10 2 + 9 11 4 + 0 4 4 + 4 8 52 5 + 2 ఎంత అండి? 7. సో నెక్స్ట్ ఏం చేయాలా? +7 చేయాలా. 5 + 2 ఎంత? 7 చేయాలా. 7 చేస్తే ఎంత వస్తుంది? 59. గుడ్. నెక్స్ట్ 5 + 9 ఎంత? 14. 14 యాడ్ చేస్తే 73 రావాలి. వస్తుందా? 5 9 14 ఎంత అండి? 13 73. ఎస్. చూసారా? అసలు ఇటువంటి సిరీస్ కూడా ఇస్తాడు అనేది ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేంత వరకు మనకు తెలియదు. ఓకేనా, ఇటువంటి సిరీస్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇట్లా కూడా ఇస్తున్నాడు చూడండి. 1 + 4 5 1 + 9 10. ఇది గమనించుకుంటూ పోతే మనం ఎంత ట్రై చేసినా రాదండి. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ 52 కాదండి, 51. 51 అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా, రైట్ అండి. సో ఆప్షన్ బి. 51 తప్పు కదా, 52 ప్లేస్లో 51 వచ్చింది. సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ వన్. ఓకేనా, రైట్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ బీ కేర్ఫుల్ అండి. మనం ఇంతకుముందుకు ఒక క్వశ్చన్ చూసాం. ఏం క్వశ్చన్ అది? ఆడ్ నెంబర్స్ ఇచ్చేసి సిరీస్ రాసేసినాడు. ఏమని? 1 3 5 7 9 11 13 ఇచ్చి డాష్ ఇచ్చాడు. ఏంటండి ఆన్సరు? ఇట్లా ఇవ్వలేదండి ఆన్సర్. ఏమి ఇచ్చాడు? సిరీస్ ఇచ్చాడు. 13 ఇచ్చాడు, 3 5 ఇచ్చాడు, 5 7 7 9 9 11 ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు. ఏంటండి ఏమైనా సిరీస్ అప్లై అవుతుందా? ఏం అప్లై కాదు. ఏమి ఇచ్చాడు? ఒక ఆడ్ నెంబర్స్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు 2 2గా. 1 3, నెక్స్ట్ 3 5 5 7 7 9 9 11, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ 11 తర్వాత 13 11 13 ఇది ఆన్సర్. ఓకేనా, చూసారా? క్వశ్చన్ గుర్తొచ్చిందా ఏమన్నా? ఓకే అండి. సో ఇటువంటి సిరీస్లో మీరు బీ కేర్ఫుల్ అండి. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఇది రాంగ్ వన్ కదండి, సిరీస్ ఇచ్చాడు, సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలండి. క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఇక్కడ, ఓకేనా, క్వశ్చన్ మార్క్. సో వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి మీరు. సిరీస్ సొల్యూషన్ చూడండి. 50, 60, 75, 97.5 డాష్ 184.275 267.19875, ఓకేనా, రైట్ అండి. సో మనకు 60 రావాలంటే 50కి ఎంత మల్టిప్లై చేయాలా? ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి మల్టిపుల్స్ కదా, డైరెక్ట్ పెద్ద బిగ్ నెంబర్కి వెళ్ళిపోయింది. సో మల్టిపుల్స్ ట్రై చేయండి, డిఫరెన్స్ కాకుండా మల్టిపుల్స్ ట్రై చేయండి. డెసిమల్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీరు మల్టిపుల్ మెథడే ట్రై చేయండి, ఓకేనా. సో రైట్, 50 ఇంటూ నేను ఎంత చేస్తే నాకు 60 వస్తుందండి, 50 ఇంటూ 1.2 చేస్తా, ఏమొస్తుందండి, 12 5 60, ఓకేనా. 0 ఉంది కాబట్టి డెసిమల్ వెళ్ళిపోతుందండి 0, రైట్. 60 వచ్చింది, బాగుంది. నెక్స్ట్ 60 ఇంటూ ఎంత చేస్తే నాకు 75 వస్తుందండి, 60 ఇంటూ 1.3 అనుకోండి, ఏమొస్తుందండి, 3 6 13 6 ఎంత అండి, 78, 13 6 78, అవునా, 78. ఇక్కడ ఏమొచ్చింది, 75 వచ్చింది. సో 1.3తో మల్టిప్లై చేయట్లేదు. సో నెక్స్ట్ 60 ఇంటూ 1.25తో చేయండి, వస్తుందా చూద్దాం. 5 0 0, 5 6 6, సారీ 5 6 ఎంత అండి, 30, 2 0 0, 2 6 12, 0 6 ఏమొస్తుందండి, 0 0 5 7, 75, ఎస్, 2 డెసిమల్స్ 75 వస్తుంది. అంటే ఏ సిరీస్ ఫాలో అయినాడండి, 50 ఇంటూ 1.2 చేశాడు, ఏమొచ్చింది, 60 వచ్చింది, 60. నెక్స్ట్ ఏం చేశాడు, 60 ఇంటూ 1.25 చేశాడు, ఏమొచ్చింది, 75 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా, 75 ఇంటూ 1.3 చేయాలా, అప్పుడు 97.5 రావాలా, వస్తుందా చూద్దాం. 3 5 15, 3 7 21, 22, 5 7, 5 7 9, 97.5, ఎస్, 97.5 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలండి, 97.5 ఇంటూ 1.3 కదా, నెక్స్ట్ ఏం రావాలా, 1.35 రావాలా, అర్థమవుతుందా, 1.2 1.25 1.3 1.35 మల్టిప్లై చేయండి. 5 5 25, 5 7 35, 37, 5 9 45, 48, 3 5 15, 3 7 21, 22, 3 9 27, 29, 5 7 9, రైట్. 5 12 ఏమొస్తుందండి, 10 15 16, 10 17, 17 ప్లస్ 4 21, 9 ప్లస్ 4 13, ఎంత వస్తుందండి, 2 3 డెసిమల్స్ 1 2 3, 131.625, ఓకేనా. సో ఆప్షన్ ఏంటండి, సి ఆప్షన్, 131.625, ఓకేనా, రైట్ అండి. ఎట్లా ఇచ్చాడో చూడండి, సిరీస్ ఇంటూ 1.2 ఇంటూ 1.25 ఇంటూ 1.3 ఇచ్చాడు. ఫస్ట్ మనం 1.3తో ట్రై చేసాం, రావట్లేదు. నెక్స్ట్ 1.25, 1.3, 1.35, ఓకేనా, రైట్ అండి. సో బీ కేర్ఫుల్ అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు అండి, ఫైండ్ అవుట్ ద సిరీస్ అంటున్నాడు, ఓకేనా, రైట్. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, రైట్. సొల్యూషన్ చూద్దామండి. 12 15 36 డాష్ 480 2415 14508, ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి 14,000, ఇక్కడ 12, అంటే మేబీ మల్టిప్లై సిరీస్లో వెళ్తుందండి, మేబీ కాదు, కంపల్సరీ మల్టిప్లైలో వెళ్తుంది. ఎలా వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు 15 రావడానికి నేను ఏం చేస్తున్నాను అండి, 12 ఇంటూ 1 ప్లస్ 3 చేస్తా, ఏమొస్తుంది, 15 వస్తుంది, రైట్. 15 ఇంటూ నెక్స్ట్ ఏం చేస్తా అండి, 2 36 కదా, 15 ఇంటూ 2 30 ప్లస్ 6 ఏమొస్తుందండి, 36, ఓకేనా. 15 ఇంటూ 2 ప్లస్ 6 చేసా, ఎంత వచ్చింది, 36 వచ్చింది, రైట్. నెక్స్ట్ ఏం చేయాలండి, నెక్స్ట్ టైం రావాలంటే నేను 36 ఇంటూ 3 ప్లస్ 9 చేయాలి, అంతే కదా, 3 డిఫరెన్స్ 9 చేయాలి, అంతేనా, చూద్దామండి. 3 6
18, 3 3 జా 9 ప్లస్ 1 0, 108 ప్లస్ 9 ఎంత అండి 117 ఇక్కడ ఉండాలండి. ఆప్షన్లో ఉందా? ఉంది. చూద్దామండి నెక్స్ట్ అప్లై అవుతుందా లేదా చెక్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ 117 ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలండి 4 ప్లస్ 12 అర్థమవుతుందా? చూద్దామండి 4 7 జా 28, 4 1 జా 4 ప్లస్ 2 6, 4 ప్లస్ 12 ఎంత వస్తుందండి 0 8 480 వచ్చిందా 480? ఎస్. సో 117 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఓకేనా? రైట్ అండి. సింపుల్ అండి. ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 3 ప్లస్ 9 చేసుకుంటే వెళ్ళిపోయినాడు. ఓకేనా? రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని సొల్యూషన్ ట్రై చేస్తుండండి. నెక్స్ట్ 13 16 22 33 51 ఇచ్చాడండి. సో మనకు ఇది మల్టిపుల్ ఏమైనా ఉందా? దగ్గర ఉంది సిరీస్. సో మనం డిఫరెన్స్ అండ్ అడిషన్ ట్రై చేద్దామండి. సో 13కి 16కి డిఫరెన్స్ ఎంత ఉంది? +3. డిఫరెన్స్ ఎంత అండి? 6. నెక్స్ట్ డిఫరెన్స్ 11 ఉందండి. ఓకేనా? నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉందండి? 51 మైనస్ 33. 11 మైనస్ 3 ఎంత అండి? 8. ఓకేనా? 4 మైనస్ 3 1, 18 ఉందండి డిఫరెన్స్. ఏమైనా సిరీస్ ప్యాటర్న్ ఫాలో అవుతుందా? చూద్దామండి. ఇక్కడ చూడండి 3 డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్, ఇక్కడ ఎంత ఉందండి 7 ఉంది. ఓకే. ఇక్కడ ఫాలో అవుతున్నానండి ప్యాటర్న్ 3 5 7. నెక్స్ట్ ఎంత ఉంది? సో 18 ప్లస్ 9 ఎంత అండి? 18 ప్లస్ 9 ఎంత అండి? 27. సో 27 అంటే 51కి 27 యాడ్ చేయాలి. 51కి 27 8 7 78 ఉండాలి ఇక్కడ. అర్థమవుతుందా? ఏం చేశాడు? ప్యాటర్న్లో సబ్ ప్యాటర్న్ అండి ఇది. అర్థమవుతుందా? 3 6 11 18 27కి మళ్ళీ బిలో ఏమి ఇచ్చాడు? 3 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9. ఓకేనా? ఆన్సర్ ఏమి ఉండాలా? 78 ఉండాలా. ఆప్షన్ బి. ఓకేనా? అర్థమైందా? ఎట్లా ఇచ్చాడో ప్యాటర్న్ ఇచ్చాడు. సబ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సబ్ ప్యాటర్న్లో ఫాలో అవుతూ పోతున్నాడు సిరీస్. ఓకేనా? రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడండి? సిరీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని మీరు ట్రై చేస్తూ ఉండాలండి. ఊరికే చూస్తూ ఉండకూడదు. సొల్యూషన్ చేద్దాం మనం కూడా తర్వాత అని. ఓకేనా? ఓకే. ఏమి ఇచ్చాడండి? సిరీస్ 24 536 487 703 678 ఇచ్చాడు. సో ఈ టర్మ్ తీసేసి ఈ టర్మ్ చూడండి. ఇక్కడ ఉన్నాయండి టర్మ్స్ కొంచెం దగ్గరనే ఉన్నాయండి. మల్టిప్లికేషన్లు అయితే లేవు, ఒక్కటేసారి మల్టిప్లికేషన్ అయితే లేవు. బట్ ఈ టర్మ్కి ఎంత డిఫరెన్స్ ఉందండి? చాలా డిఫరెన్స్ ఉంది. సో చూద్దామండి, డిఫరెన్స్లో ట్రై చేద్దాం. సో 536 మైనస్ 24 ఎంత అండి? 536 మైనస్ 24 ఎంత అండి? 2 1 5 512. ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుంది మనం. 512 ఏంటండి? 8 క్యూబ్. ఓకేనా? చూద్దామండి ఏమైనా సిరీస్ ఫాలో అయినాడా లేదా. 8 క్యూబ్ అంటే నెక్స్ట్ 7 క్యూబ్ రావాలా. వచ్చిందా? 7 క్యూబ్ ఎంత? 343. అంతే కదండి 7 క్యూబ్. సో 343 డిఫరెన్స్ వచ్చిందా? చూద్దాం. 536 బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ అండి. 487. 16 మైనస్ 7 ఎంత అండి? 9. నెక్స్ట్ ఎంత ఉంది? 2 ఉంటుంది. 12 8 పోతే 4 49 వచ్చిందండి. అంటే ఏం ఫాలో అవుతున్నాడు? 8 క్యూబ్ 7 స్క్వేర్ అనుకుంటున్నాడు. 7 స్క్వేర్. ఇక్కడ ఏం చేశాడు? ప్లస్ 512 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? మైనస్ 49 చేశాడు. ఓకే. నెక్స్ట్ ఏం రావాలా? మేబీ ప్లస్ క్యూబ్స్ రావాలా. ఇది 8, ఇది 7, 6 క్యూబ్ రావాలా. అంతే 6 క్యూబ్ ఎంత? 216 రావాలా. ప్లస్ 216 చేస్తే మనకు 703 రావాలా. చూద్దామండి. 487 ప్లస్ 6 క్యూబ్ ఎంత అండి? 216 13 9 10 6 7. ఎస్ 703 వచ్చింది. సో ఏం ఫాలో అవుతున్నాడు అండి? మనకు ప్లస్లో మైనస్లో ఫాలో అవుతున్నాడు. మళ్ళీ క్యూబ్స్ సిరీస్ 2 ఫాలో అవుతున్నాడు. క్యూబ్స్ స్క్వేర్స్. ఫస్ట్ ఏం చేశాడు? ప్లస్ 8 క్యూబ్ చేశాడు. నెక్స్ట్ మైనస్ 7 స్క్వేర్ చేశాడు. నెక్స్ట్ ప్లస్ 6 క్యూబ్ దీనికి చేశాడు. ఓకేనా? నెక్స్ట్ ఈ టర్మ్కి ఏం చేశాడు? మైనస్ 5 స్క్వేర్ చేయాలా. అప్పుడు మనకి ఈ టర్మ్ రావాలా. అంతేనా? 703 మైనస్ 25 ఎంత అండి? 13 మైనస్ 5 8.
ఎంత ఎంత ఉంటుంది ఇక్కడ 9 ఉంటుంది. 9లో 2 పోతే 7 అంతే కదండి. నెక్స్ట్ 678 ఎస్ 678 వచ్చింది రైట్. సో నెక్స్ట్ టర్మ్ రావాలంటే నేనేం చేయాలండి, ఇక్కడ ఏం చేశాడు -5² చేశాడు. ఇక్కడ ఏం చేయాలి ఆబ్వియస్లీ ప్లస్ మైనస్ ప్లస్ తర్వాత 5² అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా 4³ రావాలా నాకు. సో 678 ప్లస్ 64 4³ ఎంత అండి 64 కదా. 12 7 14 742 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. అర్థమవుతుంది సిరీస్ ఎంత ట్రిక్కీగా ఫాలో అయ్యాడో. క్యూబ్ ఫాలో అవ్వలేదు, డైరెక్ట్ క్యూబ్ ప్లస్ స్క్వేర్ ఫాలో అయ్యాడు. మళ్ళీ దాంట్లో ఆల్టర్నేట్ సైన్స్ ఫాలో అయ్యాడు, ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి. ఓకేనా. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. 742 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా రైట్ అండి.